వెల్కమ్ టు యూఏటీవీ. భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం మన దేశం వృద్ధి రేటు 6 నుంచి 8% నమోదు చేస్తుంది. వచ్చే ఏడాది కూడా అదేవిధంగా దాదాపు 7% వృద్ధి రేటును ఇండియా నమోదు చేయనుంది. ఇది అంతర్జాతీయ ద్రవ్య బ్యాంకు తెలిపింది. ఓ పక్క అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ మూలంగా భారత్ పారిశ్రామిక రంగంలో కూడా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే మరో రంగంలో కూడా ఇండియా దూసుకెళ్తుంది. అదే సోలార్ విద్యుత్. 2014లో మన దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాకముందు విద్యుత్ సరఫరా అంతంత మాత్రంగానే ఉండేది. పట్టణాల్లో కనీసం 10 గంటల పాటు కరెంటు కోత ఉండేది. ఇక పల్లె ప్రాంతాల్లో కరెంట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కరెంటు కోతల మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. 2014కు ముందు దేశంలోని అన్ని రాష్ట్రాలు కరెంటు కోతలను ఎదుర్కొన్నాయి. కానీ ఒక్క గుజరాత్లో మాత్రం అలా జరగలేదు. అందుకు కారణం అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ. ఆయన 2008 నుంచి గుజరాత్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించారు. పెద్ద ఎత్తున ఇక్కడ సోలార్ పార్కులను నిర్మించారు. అంతేకాకుండా ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేశారు. దీంతో అప్పట్లోనే గుజరాత్ రాష్ట్రానికి కరెంటు సమస్యలు, కరెంటు కోతలు ఉండేవి కావు. ఇకపోతే 2014లో నరేంద్ర మోదీ మన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ పార్కులను ఏర్పాటు చేసి విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. మొదట్లో ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యంగా నడిచినప్పటికీ ఇప్పుడైతే చాలా వేగంగా పుంజుకుంటుంది. ఇప్పుడైతే సోలార్ విద్యుత్ ఉత్పత్తుల్లో భారత్ దూసుకెళ్తుంది. సోలార్ కరెంట్ ఉత్పత్తుల్లో జపాన్ను కూడా వెనక్కి నెట్టేసి ముందుకెళ్తుంది. ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా అవతరించింది. అలాగే అంతర్జాతీయ పునరుత్పాదక సంస్థ అయిన IRENA నుంచి వచ్చే డేటా ఆధారంగా భారతదేశం ఇప్పటి వరకు 108,494 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేసింది. జపాన్ కేవలం 96,459 గిగావాట్ల సోలార్ కరెంటును ఉత్పత్తి చేసిందని చెప్పి మన ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంటే మనం జపాన్ను దాటేసి ముందుకు వెళ్ళిపోయాం. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తి కంటే సోలార్తోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సోలార్ విద్యుత్తులో కాలుష్యంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇండియాలో బొగ్గు ద్వారా 42.1% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో సోలార్ యూనిట్లను నెలకొల్పేందుకు ఈ నిబంధనలను సరళీకరించింది. ఇండ్లు, పొలాల మీద కూడా సబ్సిడీపై సోలార్ విద్యుత్ యూనిట్లు నెలకొల్పేలా ప్రజలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ క్లీన్ ఎనర్జీ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. ఇక 2030 నాటికి 500 గిగావాట్ల శిలచిత్ర ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యమనే ప్రతిష్టాత్మక లక్ష్యంగా చేరుకునేందుకు మన భారత ప్రభుత్వం ఈ బహుముఖ విధానంతో పనిచేయడం వల్ల ఈ విజయం సాధ్యమవుతోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కారణంగా కాలుష్యం అనేది ఉండదు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగితే దేశంలో 24 గంటల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది. ఇది మోడీ విజన్ అంటే. మోడీ ఏం చేస్తున్నారు? విదేశీ పర్యటనలు తప్ప అని అనుకునే వారికి ఇది చెంపపెట్టు లాంటిదని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.